నగరి ఎమ్మెల్యే రోజా. పరిచయం అక్కర్లేని పేరు, చాలామందికి తెలుసు. రోజా వైఎస్ఆర్సీపీ తరఫున పోటీ చేస్తూ ఉన్నారు నగరి ఎమ్మెల్యేగా. ఆ పార్టీలో ఒక ఫైర్ బ్రాండ్ లేడీగా ముద్రపడ్డారు. తాజాగా జరిగిన సంఘటన ఏంటంటే, నగరిలో ఒక భారీగా మద్యం డంప్ దొరికింది. అది కూడా ఒక కాలేజీలో. ఆ డంప్ ఎవరిదయ్యా అంటే పోలీసులు విచారిస్తే అది నగరి ఎమ్మెల్యే రోజాదని తెలిసింది. వేల కొద్ది బాటిల్ దొరికాయంట. ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే, అంత డంపు దొరికినా ఎవ్వరి మీద కేసులు లేవు. ఎందుకంటే తను మంత్రి కూడా కదా, పై లెవెల్ నుంచి ఒత్తిడి తెచ్చినట్టుంది. ఒక్కరి మీద కూడా కేసులు లేవు. నిజానికి మద్యం ఉన్న చోట మహిళలు వెళ్ళడానికి అసలు ఇష్టపడరు. బట్ ఇక్కడ కూడా చూస్తున్నాం మనం తెలంగాణలో మద్యం కేసులో కవిత అరెస్ట్ అయినందుకు కనీసం తనకు సానుభూతి కూడా ఎక్కడి నుంచి రాలేదు. ఎందుకంటే మామూలు వేరే ఏదో కేసుల్లో, ఒక రియల్ ఎస్టేట్ కేసులోనో, ఒక బంగారు కేసులోనో, వేరే దేంట్లోనో అరెస్ట్ అయినా, వేరే దేంట్లో వివాదంలో ఇరుక్కున్న జనరల్గా సామాన్యంగా ప్రజలంతా పట్టించుకోరు. కాకపోతే ఒక మద్యం కేసు, అందులో మహిళ అయి ఉండి ఇలా చేయడం ఏంటి అని చెప్పేసి కవిత మీద ఒక సానుభూతి కూడా రాలేదు. కాకపోతే సేమ్ ఇలాంటిది, ఆల్మోస్ట్ ఇలాంటి కేసు అంటే ఇది కుంభకోణం అని చెప్పలేము, కానీ ఎలక్షన్ల కోసం చేస్తున్న పనులు ఇవన్నీ అందరూ చేస్తూ ఉన్నారు. కాకపోతే ఒక మహిళలు చేయడం అనేది కొంచెం వినడానికి విడ్డూరంగా ఉంటుంది, దొరికాక మరీ విచిత్రంగా ఉంటుంది. కొన్ని వేల కొద్ది బాటిళ్ళు దొరికాయంట, కాకపోతే కేసులు లేవు అని ఒక పక్క తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు గొడవ చేస్తూ ఉన్నారు. పోలీసులు మాత్రం మేము చేయాల్సింది చేస్తున్నామని చెప్తా ఉన్నారు. ఇక్కడ ఈ కథలో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, ఇక్కడ మద్యం ఉంది అని దొరకబుచ్చింది ఎవరో కాదు, సొంత పార్టీ నేతలే పోలీసులు కంప్లైంట్ ఇచ్చారు. తన వ్యతిరేక వర్గంలోని వాళ్ళు, వ్యతిరేక వర్గం ఇంతమంది నియోజకవర్గం మొత్తం తన వ్యతిరేక గ్రూపులు పెట్టుకొని రోజా రాజకీయం చేసి అందులో నుంచి నెగ్గి వాళ్ళని కాదని ప్రజల్లో మన్నలు పొంది గెలవడం అనేది చూస్తూ ఉంటే ఎందుకో నగరి రోజా ఖచ్చితంగా జారిపోతుందేమో అనిపిస్తూ ఉంది. ఎందుకంటే ఒక మనిషి ఎమ్మెల్యేగా గెలవాలి అంటే ఓన్లీ తన పలుకుబడి, తన వ్యవహార శైలి మాత్రమే కాదు, చుట్టుపక్కల అన్ని వర్గాలు సహకరిస్తేనే ఎమ్మెల్యే కానీ ఎంపీ కానీ అవుతారు. అలాంటి పరిస్థితి నగరిలో లేదు. ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ తెలుగుదేశం తరఫున గాలి ముద్దుకృష్ణ నాయుడు కొడుకు పోటీ చేస్తున్నారు. వాళ్ళకి ఎప్పటి నుంచో చాలా పట్టుంది నగరి మీద. కాకపోతే గాలి ముద్దుకృష్ణ నాయుడు వయసు రీత్యా చనిపోవడము, అంతకుముందు కూడా తను యాక్టివ్గా లేకపోవడము, పార్టీ క్యాడర్ కొద్దిగా మైనస్లోకి వెళ్ళింది. కాకపోతే తన కొడుకు ఎప్పుడైతే పార్టీ పగ్గాలు చేపట్టాడో అప్పటి నుంచి కొద్దిగా పార్టీ యాక్టివ్ అయింది అని చెప్తా ఉన్నారు. వీళ్ళు వ్యతిరేక వర్గం ఎవరైతే, రోజాకి వ్యతిరేక వర్గం ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఇండైరెక్ట్గా కాదు, చాలా డైరెక్ట్గానే తెలుగుదేశం పార్టీకి ఓటేయండి అని చెప్పేసి ప్రచారం చేస్తూ ఉన్నారంట పార్టీ కార్యకర్తల తరఫున. చూడాలి, పార్టీ వీళ్ళు వ్యతిరేక వర్గానికి అండగా ఉన్నది మళ్ళీ అదే వైసీపీ గ్రూప్లోని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆయన కూడా సిట్టింగ్ మంత్రే. చూడాలి, నగరిని మొత్తానికి రోజాకు లేకుండా చేయబోతున్నారేమో అనిపిస్తూ ఉంది. ఏం జరగబోతుందో ఎలక్షన్ రిజల్ట్స్లోనే తెలుస్తుంది అది. థ్యాంక్ యూ.